హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. పౌరుషాల పురిటిగడ్డ ఈ భరత భూమి. ఎంతోమంది ధీరులు శూరులు ఈ గడ్డపై జన్మించి భారతావని కీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. కండలు తిరిగిన చేతులతో మీసాలు తిప్పిన వీరుల మధ్య పైట చెంగును నడుముకు బిగించి వీరఖడ్గం చేతబూని కీచకుల కంఠాలను తెగనరికిన వీర నారీమణుల చరిత ఈ అఖండ భారతావని మెడలో మణిహారంగా మారిందని చెప్పాలి. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎంతోమంది వీర వనితల చరిత గురించి మనలో చాలామందికి తెలుసు. కాలం మాపిన జ్ఞాపకాలలో మరో వీరనారి చరిత మరుగున పడిపోయింది. తమ మహాసైన్యంతో మన దేశాన్ని కబళించడానికి వచ్చిన పోర్చుగీసు వారి రక్తంతో తన రాజ్యానికి రక్తతర్పణం చేసిందామె. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 దశాబ్దాల పాటు తన రాజ్యం వైపు వచ్చిన తెల్లదొరలను ఊచకోత కోసింది. అంతటి వీరనారి చరిత నేడు భూతద్దంలో చూసినా కనపడకుండా పోయింది. ఆ వీరనారి ఎవరు? అన్ని సంవత్సరాల పాటు అఖండ పోర్చుగీసు సైన్యాన్ని ఎలా ఎదిరించింది? ఆమె చరిత్ర ఎలా మరుగున పడింది అనే విషయాలు తెలుసుకునే ముందు పిల్లలకి ఆనందాన్ని విజ్ఞానాన్ని పెంచే 3D పంచతంత్ర కథలతో పాటు మరిన్ని యానిమేటెడ్ వీడియోస్ కొరకు మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. 16వ శతాబ్దం తొలినాళ్లలో పోర్చుగీసు వారు మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న సమయం అది. అరేబియా తీర ప్రాంతంలోని రాజ్యాలను ఒక్కొక్కటిగా తమ హస్తగతం చేసుకుంటూ గోవా వరకు వచ్చేశారు. గోవాని ఆక్రమించుకున్న తరువాత ఆ ప్రాంతాన్ని తమ ముఖ్య నగరంగా చేసుకుని తమ పాలనా వ్యవహారాలతో పాటు మిగిలిన భారతావనిని ఆక్రమించే వ్యూహంతో ముందుకు సాగేవారు. ఆ క్రమంలో మ్యాంగ్లోర్ పోర్ట్ని ఆక్రమించాలనే ఉద్దేశంతో ఆ వైపు తమ బలగాలను మళ్లించారు. ఈ మ్యాంగ్లోర్ పోర్ట్ అప్పట్లో అరేబియా సముద్ర తీరాన ఉన్న అతి ముఖ్యమైన పోర్ట్గా ఉండేది. ఈ పోర్ట్ నుంచి అత్యంత విలువైన సుగంధ ద్రవ్యాలతో పాటు అనేక వర్తక వ్యాపారాలు జరిగేవి. ఇంతటి ప్రసిద్ధి చెందిన మ్యాంగ్లోర్ పోర్ట్ తమ సొంతమైతే వారికి మరింత బలం పెరుగుతుందనే ఉద్దేశంతో 1520 నుంచి ఆ పోర్ట్ ఆక్రమణకు ఉపక్రమించారు. మ్యాంగ్లోర్ పోర్ట్ని సొంతం చేసుకోవాలంటే ముందుగా ఉల్లాల్ అనే నగరాన్ని వారు హస్తగతం చేసుకోవాలి. అయితే వారి పన్నాగానికి ఒక 25 ఏళ్ల యువతి అడ్డు తగిలింది. ఆ పోర్ట్ని సొంతం చేసుకోవడానికి పోర్చుగీసు వారు పన్నిన అన్ని పన్నాగాలను చిన్నాభిన్నం చేసింది ఆ యువతి. దాంతో చేసేదేమీ లేక ఆమెతో సంధి చేసుకోవాలని ఆలోచించి ఆమెకు భారీ మొత్తం ధనంతో పాటు కొన్ని ఉన్నత పదవులను ఆశ చూపారు. స్వరాజ్య రక్షణ కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో పోర్చుగీసు వారు కొంతమంది సాయుధ సైన్యాన్ని ఆమెను బంధించి తీసుకురమ్మని పంపింది. అలా పడవలపై వెళ్లిన వారిలో ఒక్క సైనికుడు కూడా ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో పోర్చుగీసు వారితో పాటు యావత్ ప్రపంచం ఉలిక్కిపడి చూసింది. ఎంతో బలమైన ఆయుధ సంపత్తి కలిగిన పోర్చుగీసు సైన్యంలో ఒక్కరిని కూడా వదలకుండా చీల్చి చెండాడిన ఆ యువతి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది. ఆమె తులు ప్రాంత నేత రాణి అబ్బక్క చౌతా. చౌతా రాజవంశానికి చెందిన అబ్బక్క కర్ణాటక తీర ప్రాంతాన్ని పాలించేది. ఆ ప్రాంతాన్ని అప్పట్లో తులునాడు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి రాజధాని పుట్టిగే కాగా మ్యాంగ్లోర్కి చేరువలో గల ఉల్లాల్ అనే నగరం వారి 2వ రాజధానిగా భాసిల్లింది. ఆ పరాభవం తరువాత 1555లో పోర్చుగీసు వారు అడ్మిరల్ డామ్ ఆల్వారో డా సిల్వీరా నేతృత్వంలో భారీ సైన్యాన్ని రాణి అబ్బక్కపైకి పంపారు. ఈ యుద్ధంలో కూడా పోర్చుగీసు వారు తీవ్రంగా నష్టపోయారు. అబ్బక్కకు వెన్నుదన్నుగా తన మేనమామ తిరుమల రాయ అండగా నిలిచేవాడు. ఆమెకు సకల విద్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పించాడు. అంతేకాకుండా బంగదేశపు రాజైన లక్ష్మప్ప అరసతో వివాహం కూడా చేయించాడు. ఆ తరువాత కొద్ది కాలానికే అబ్బక్క మేనమామ తిరుమల రాయ చనిపోవడం, భర్తతో విభేదాలు పెరగడంతో ఆమె భర్తను వదిలి పూర్తిగా దేశ రక్షణకు తన జీవితం అంకితమిచ్చింది. పోర్చుగీసు వారు అబ్బక్క ధాటికి ఉల్లాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేక అక్కడ ఉండే హిందూ, ముస్లిం, జైనుల మధ్య మత కల్లోలాలను రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారి కుతంత్రాలను అరికట్టి అన్ని మతస్థులను ఏకతాటిపైకి తెచ్చి వారిలో దేశభక్తి పెంచడంలో విజయం సాధించింది ఆమె. దాంతో చేసేది లేక పోర్చుగీస్ ప్రభుత్వం మరోవైపు నుంచి 1557లో మ్యాంగ్లోర్పై దాడి చేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఆ తరువాత
పోర్చుగీస్ నాయకులు 1560 దశకం నుంచి ఉల్లాల్ని ఆక్రమించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా అబ్బక్క పోరాట పటిమ, యుద్ధ నైపుణ్యం ముందు నిలువలేకపోయారు. ఈ క్రమంలో ఎన్నో పోరాటాల తరువాత 1568లో జనరల్ జోఆవో పీక్సోటో వద్దకు విధ్వంసకర ఆయుధాలతో కూడుకున్న భారీ సైన్యాన్ని పోర్చుగీసు వైస్రాయ్ ఆంటోనియో నొరోన్హా పంపాడు. ఈ సైన్యం సహాయంతో జనరల్ పీక్సోటో ఉల్లాల్ కోటను ఆక్రమించుకోగలిగాడు. కానీ అబ్బక్కను మాత్రం పట్టుకోలేకపోయాడు. ఆమె కోట నుంచి తప్పించుకుని ఒక మసీదులో తలదాచుకుంది. అదే రోజు రాత్రి ఆమె 200 మంది సైన్యాన్ని పోగేసి రాత్రికి రాత్రే కోటపై దాడి చేసి సకల పోర్చుగీస్ సైన్యాన్ని మట్టుబెట్టింది. ఈ దాడిలో జనరల్ పీక్సోటో కూడా చనిపోయాడు. జనరల్ చనిపోవడంతో మిగిలిన సైన్యం చెల్లాచెదురైపోయి పలాయనం చిత్తగించారు. ఆ తరువాత ఆమె మ్యాంగ్లోర్ పోర్ట్పై దాడి చేసి అడ్మిరల్ మస్కరెన్హాస్ని అతని సైన్యాన్ని కడతేర్చింది. ఈ పరాభవం తట్టుకోలేని పోర్చుగీస్ వారు మళ్లీ తన భారీ సైన్యంతో వచ్చి 1569లో మ్యాంగ్లోర్ని తిరిగి ఆక్రమించుకున్నారు. పోర్చుగీసు వారి భారీ సైన్యాన్ని ఎదుర్కోవడానికి బీజాపూర్ సుల్తాన్లను, కాలికట్ రాజులను పోగేసి పోర్చుగీసు వారిపై యుద్ధానికి సన్నద్ధమైంది అబ్బక్క. 1570లో అబ్బక్క మాజీ భర్తను ధనం ఆశ చూపి తమ వైపు తిప్పుకున్న పోర్చుగీసు నాయకులు అతడి సహాయంతో అబ్బక్క రాజ్య రహస్యాలను దక్కించుకుని ఆమెపై దాడి చేశారు. ఈ భారీ యుద్ధంలో అబ్బక్కను ఆఖరికి బంధించగలిగి పోర్చుగీస్ జైలుకి తరలించారు. జైలులో కూడా ఆమె అక్కడి వారిని పోగేసి పోర్చుగీస్ సైనికులపై దాడి చేసింది. ఈ యుద్ధంలో ఆమె వీరమరణం చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా భారతదేశ తొలి మహిళా స్వాతంత్ర్య ఉద్యమురాలు వీరమరణం చెంది అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అబ్బక్క పోర్చుగీసు వారిని చీల్చి చెండాడిన తీరు చూసి ఆమెను అభయరాణి అని పిలిచేవారు. ఇలాంటి వీరవనిత గురించి నేటి మన భారతీయులకు ఎంతమందికి తెలుసు? దానికి కారణం మన ప్రభుత్వాలు మన దేశంలోని మహావీరుల చరిత్రను ముందు తరాల వారికి అందివ్వడంలో విఫలమవ్వడము, మన వీరుల ఘన చరిత్రను తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పటి తరం వారికి లేకపోవడము అని చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని మన భారతావని అఖండ చరిత్రను, మహావీరుల గాథలను ముందు తరాల వారికి అందించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Is that